హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా రేపు పెళ్ళి అనంగా ఇంటి ముందు అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశారు. మేము అయితే యాక్చువల్లీ కొంచెం వర్క్ ఉంటే బయటకు అయితే వెళ్ళాం. వచ్చేసరికి మొత్తం అంతా కూడా హౌస్ అంతా ఈ విధంగా బ్రైట్గా ఉండేలాగా ఫ్రంట్లో అలాగే పైన కూడా కొన్ని బ్రైట్ లైట్స్ పెట్టారు. చెట్ల దగ్గర అయితే గ్రీన్ కలర్ లైటింగ్స్ అయితే పెట్టి ముందరున్న చెట్లకన్నీ కూడా ఈ విధంగా అయితే లైట్స్ తోటైతే మొత్తం ఒక షేప్ వచ్చేలాగా డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారనమాట. చాలా సింపుల్గా జస్ట్ కొంచెం అట్రాక్ట్గా ఉండేలా లాగా ఈ విధంగా అయితే లైటింగ్స్ అయితే పెట్టించాము. మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు, కానీ మేము ఇంకా వచ్చేసరికి నైట్ లైట్స్ వేస్తారు కాబట్టి చాలా బ్రైట్గా భలే కనిపించింది. కలర్ఫుల్గా భలే ఉన్నాయన్నమాట. చెట్లకైతే ఈ విధంగా వేసేసరికి అన్నీ కూడా భలే మెరిసిపోతూ సూపర్గా అనిపించింది. ఇప్పుడు ఇంటికి పెళ్లి కళ వచ్చింది అనిపించింది అనమాట. ఇంట్లోకి వెళ్ళంగానే ఇక మా ఆంటీ వాళ్ళు అయితే కొందరు వచ్చారు. వాళ్ళైతే ఈ విధంగా ఒక చక్కెర అయితే ఒక ప్లేట్లో అయితే వేసి దాని మీద ఈ విధంగా క్రాస్ అనే సింబల్తోని మిరియాలతోని ఈ విధంగా అయితే రాస్తున్నారు. పెళ్ళికి ముందు రోజు ఈ విధంగా ఒక చిన్న అకేషన్ లాగా చేస్తారు. ఇంకా చాలా దగ్గర వాళ్ళని పిలుచుకుంటాం అనమాట. వాళ్ళందరికీ కూడా భోజనాలకైతే క్యాటరింగ్ నుంచి అయితే ఫుడ్ అయితే తెప్పించారనమాట. చాలా రకాల డిషెస్ అయితే తెప్పించారు. అవన్నీ కూడా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాము. జస్ట్ సింపుల్గా ఒక ప్రేయర్ అయితే చేసుకొని ఇక్కడైతే ప్లేట్లు అయితే ఒక షుగర్ అయితే పెట్టాం కదా, ఆ షుగర్ని అయితే తినిపిస్తారన్నమాట 3 సార్లు. ప్రతి ఒక్కరైతే వెళ్ళి తినిపించాలి. మన సైడ్ అయితే మనం పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకును చేయడం అంటారు కదా పెళ్లికి ముందు రోజు. అలాంటిదే ఇక్కడ అయితే డిఫరెంట్గా కొంచెం అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు. మనకైతే ఇంకా పసుపు అవన్నీ కూడా నలుగు వేయటము, పసుపు పూయటము అవన్నీ కూడా ఫంక్షన్ అంతా ఉంటుంది. ఇక్కడైతే అలాంటివి ఏమీ లేవు. జస్ట్ సింపుల్గా అయితే ఇంట్లో ప్రేయర్ చేసుకొని ఒక బంధుమిత్రులందరితో కలిసి కొంచెం దగ్గర వాళ్ళనే గ్యాదర్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళు మాత్రమే వచ్చి ప్రేయర్ అయితే చేసి ఇంకా అందరి చేత అయితే ఆ షుగర్ అయితే ప్లేట్లో పెట్టారు కదా దాన్ని అయితే తినిపిస్తారు. ఇంకా అదే చాలా సింపుల్గా, నాకు తెలిసి ఇది ఒక పెళ్లి కొడుకు చేసే తంతు అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా హాల్లో ఉన్న టీవీని అయితే తీసేసి ఆ ప్లేస్ అయితే క్లీన్ చేసి అక్కడ దేవుడు అయితే పెట్టి క్యాండిల్స్ అయితే వెలిగించారు. తర్వాత ఇంకా అందరూ కూడా ఇక్కడ ఉన్న ఒక ఆంటీ అయితే బైబిల్ చదివి ఒక పాట అయితే పాడి ఇంకా వాళ్ళ లాంగ్వేజ్లో అనమాట కాస్త ప్రేయర్ అయితే చేసుకున్నాము. ఈ విధంగా అయితే ജరుగుతుంది. പ്രത്യാശയും എപ്പോഴും എന്നേക്കും സ്വർഗ്ഗസ്ഥനായ ഞങ്ങളുടെ പിതാവേ, ദൈവമേ, അങ്ങയുടെ ഈ ദാസനെ അനുഗ്രഹിക്കണമേ, ഇവർക്ക് പ്രദാനം ചെയ്യണമേ, സകലത്തിന്റെയും നാഥ എന്നേക്കും ആമേൻ. చూసారు కదా, వాళ్ళ లాంగ్వేజ్లో అయితే ఈ విధంగా అయితే బైబిల్ ప్రేయర్ అయితే చేసేసారన్నమాట. చదవడం అలాగే ప్రేయర్ చేయటము ఇంట్లో కుటుంబం అంతా కలిసి. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే తనకైతే పెళ్లి కొడుకుకి అయితే ఈ విధంగా అయితే షుగర్ని అయితే తినిపించాలి. ఇంకా ఆ విధంగా అందరూ 1 by 1 అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అయితే తినిపించాలి. అప్పుడు ఈ అకేషన్లో మా పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తినిపించారనమాట. చిటికెడు తీసుకొని 3 సార్లు అయితే ఆ అబ్బాయికి అయితే తినిపించాలి. అది అంకుల్కి అర్థం అవ్వలేదు. అందుకే తనే తీసుకొని అయితే తిన్నారనమాట. ఇంకా అందరూ కూడా అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే అందరూ అయితే ఈ విధంగా అయితే తింటున్నారు కూర్చొని. అంతే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.